ఎందుకు వాళ్ళు స్వతంత్రించుకున్నారు? దేవుని నీతిని ధరించుకున్నారు, దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నారు, దేవుని యొక్క నీతి మార్గంలో నడుచుకుంటున్నారు. దేవుని యొక్క నీతి మార్గంలో వారు నడుచుకున్నారు కాబట్టి వారు ఏం చేయబడ్డారు అని అంటే భూమిని స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీతిమంతుల నోరు ఏం చేస్తుందంటే జ్ఞానమును గూర్చి వచించును. నీతిమంతుల నోరు ఏం చేస్తుందట? జ్ఞాన విషయాలు వచ్చేస్తాయి. అవినీతి పరుల నోరు జ్ఞానాన్ని గురించి వచించవు. వాళ్ళు అవినీతి కార్యాల గురించే మాట్లాడతారు, చెడ్డ కార్యాల గురించే మాట్లాడతారు, అనవసరమైన మాటలే మాట్లాడతారు. కానీ నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? ఏది అవసరమో అదే మాట్లాడతారు, అనవసరమైన విషయాలు మాట్లాడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు జ్ఞాన విషయాలను వచ్చిస్తారు. తర్వాత 39వ వచనంలో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.